హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. చాలా గ్యాప్ తర్వాత లాంగ్ వీడియో షూట్ చేశాను అనమాట. నా ప్రెగ్నెన్సీలో మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుంది, ఏమేమి తింటున్నాను అనేది డైలీ వ్లాగ్ లాగా షూట్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ అయితే ఇది టిఫిన్ ప్రిపరేషన్ అనమాట. నైట్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఈ సమ్మర్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఇలా టిఫిన్స్కి ఏమన్నా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా ఫర్మెంట్ అయిపోతే, చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇక్కడ బ్యాటర్ ఎందుకు ప్యూర్ వైట్ కలర్లో లేదంటే నేను పొట్టు మినపప్పుతో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనకు అందులోనే చక్కగా చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది, అది మిస్ చేసుకోకూడదు. ఇలాగా నార్మల్ మినపగుండ్లతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని తగినంత సాల్ట్ అండ్ వాటర్ కన్సిస్టెన్సీ మనకు కావాల్సినంత వేసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక తర్వాతకి ఇక్కడ చట్నీ ప్రిపరేషన్, పచ్చిమిర్చి అయితే వేయించుకొని ఇట్లా మిక్సీలో వేసుకున్నాను. పల్లీలను నేను ముందే రోస్ట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. మనకి మార్నింగ్ అంత హడావిడిగా లేకుండా ఈజీగా అయిపోద్ది. ఇక మిక్సీలో పల్లీలు అలాగే వాటర్ తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇక నేను సపరేట్గా తాలింపు అయితే ఏం వేయను, ఎక్స్ట్రా ఆయిల్ ఇంటేక్ అవుతుందని. ఇక ఇలానే చట్నీ తినేస్తామన్నమాట మా ఇంట్లో. నైటే బాదం అలాగే క్యాషెస్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా నానబెట్టేసుకొని టిఫిన్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ తినేస్తాను అనమాట. ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువసేపు నించోలేం, అంత ఎక్కువగా మనం వర్క్ కూడా చేయలేం కాబట్టి మల్టీ టాస్కింగ్ చేయక తప్పదు. కాకపోతే మనం ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తే మన బేబీ అలాగే మనం కూడా మంచిగా ఉంటాం అన్నమాట. మ్యాక్సిమం వర్క్ చేయటానికి ట్రై చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక 11 or 11:30 ఆ టైంకి నేను మిల్క్ తీసుకుంటాను అనమాట. ఈ పౌడర్ వచ్చేసి నేనే ప్రిపేర్ చేసుకున్నాను, ప్రోటీన్ పౌడర్. డాక్టర్ ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ చాలా ఎక్కువగా ఉండాలి, బేబీ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అయిద్దని చెప్పారు. ఈ ప్రోటీన్ పౌడర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అన్ని సీడ్స్, వాటర్ మిలాన్, సన్ఫ్లవర్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే బాదం, క్యాష్యూస్, కొంచెం కుంకుమ పువ్వు, పటిక ఇవి వేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ అయితే నాకు డాక్టర్ అడ్వైజ్ చేశారు, అదొక స్పూన్. ఈ రెండు కలిపి నేను పాలలో మిక్స్ చేసుకొని తాగేస్తాను అనమాట. షుగర్ అయితే ఇంకేం యాడ్ చేయను. ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా స్టిర్ చేసుకొని ఈ మిల్క్ అయితే ఇక డైరెక్ట్గా తాగేస్తాను అనమాట. గోరువెచ్చని పాలల్లో ఇవి యాడ్ చేసుకొని తాగేస్తాను. ప్రెగ్నెన్సీ అయితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనేది నేను ప్రెగ్నెంట్ అయ్యాకే నాకు అర్థమవుతుంది. ఆ నాసియా ఫీలింగ్కి మనం ఎక్కువగా ఫుడ్ ఇంటేక్ చేయలేం, మళ్ళీ బేబీ గ్రోత్ లేకపోతే అది ఇబ్బంది. సో మ్యాక్సిమం ఫుడ్ ఇంటేక్ అనేది టైం టు టైం తీసుకోవటం చాలా వరకు బెటర్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అయితే ఏం షూట్ చేయలేదు, కాకపోతే లంచ్ వచ్చేసి సాంబార్ అలాగే దొండకాయ ఫ్రై వేసుకొని తినేసాను అనమాట. లంచ్ చేయటం అయిపోయాక మా ఇంట్లోని హాల్లోనే అటు ఇటు ఒక 10 to 15 minutes స్లోగా వాకింగ్ చేస్తాను. ఎమ్మటే పడుకోకూడదు అనమాట, లంచ్ చేసిన వెమ్మటే. అలా ఓపిక లేకపోతే ఆఫ్టర్నూన్ చిన్న నాప్ వేసి ఈవినింగ్ లేస్తాను అనమాట. ఈవినింగ్ ఇలా ఇదైతే ఇంట్లో చేసుకున్న పల్లి చిక్కీ అనమాట, అలాగే కొంచెం బత్తాయి జ్యూస్ కూడా తాగేశాను. నాకు 2 to 3 days అయితే ఇక 7th month పడిద్ది అన్నప్పటి నుంచి ప్రతిరోజు పార్క్ వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 1/2 hour మా ఇంటి పక్కనే పార్క్ ఉందన్నమాట. సో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 1/2 hour అయితే వాకింగ్కి వెళ్తాను అనమాట. మా హస్బెండ్ డ్యూటీ నుంచి డైరెక్ట్గా పార్క్కి వచ్చేస్తారు. ఇద్దరం అలా కాసేపు మాట్లాడుకుంటూ వాకింగ్ చేసి కాసేపు పార్క్లో ఉండి ఒక 1 hour అయితే ఖచ్చితంగా మేము పార్క్లోనే ఉంటాం అన్నమాట. వాకింగ్ చేయటం అయిపోయాక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాము. ఇక ఇంటికి వెళ్ళగానే డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. ఇక నాన్ స్టాప్ ఆడవాళ్ళకి తెలిసిందే కదా, ఇడ్లీ పిండితో ఇలా ఉత్పంలా వేసుకొని నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు క్రికెట్ సీజన్ కాబట్టి ఇక నేను మా హస్బెండ్ కలిసి ఇలా క్రికెట్ చూస్తూ మా డే అయితే ప్రతిరోజు కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.